శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత భర్త చంద్రబాబును అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు. గోడౌన్లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడేసినట్లు సమాచారం. చెన్నై సమీపంలోని కూవం నదిలో యువకుడి మృతదేహం లభ్యం. ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు విచారించగా, ఆపై ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల రాయుడుదిగా నిర్ధారించిన పోలీసులు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పనిచేశాడు. అయితే జూన్ 21వ తేదీన అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేసిన వినూత కోట, ఇక మీదట శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూత కోట, ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లు గుర్తించిన పోలీసులు. ఈ హత్య కేసు విషయంలో వినూత కోట, చంద్రబాబుతో సహా శివకుమార్, దాసర్, గోపిని అరెస్టు చేసిన పోలీసులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ మర్డర్ కేసు ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన